ఐపీఎల్ మినీ వేలానికి వేళయింది. డిసెంబర్ 16న రాబోయే ఐపీఎల్ సీజన్ కు వేలం జరగనుంది. దీంతో ఐపీఎల్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు తమ జట్లలోకి ఉత్తమ ఆటగాళ్లను చేర్చుకునేందుకు సన్నాహకాలు చేస్తున్నాయి. మినీ వేలంలో పాల్గొనేందుకు కోల్కతా నైట్ రైడర్స్ టీం వద్ద 64.3 కోట్ల పర్స్ వాల్యూ ఉంది. బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ను రిలీజ్ చేయడం ద్వారా ఆ జట్టుకు 23 కోట్లు ఒకేసారి యాడ్ అయ్యాయి. మినీ వేలానికి వెళ్లే ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వద్ద 43.4 కోట్ల రూపాయల పర్స్ వాల్యూ ఉంది. కావ్య మారన్ యజమానిగా వ్యవహరిస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వద్ద 25.5 కోట్ల పర్స్ వాల్యూ అందుబాటులో ఉంది. ఈ టీంలో 2 విదేశీ స్లాట్లు మిగిలిన్నాయి. ఐపీఎల్ మినీ వేలం కోసం లక్నో సూపర్ జైంట్స్ వద్ద 22.95 కోట్ల డబ్బు కలిగి ఉంది. అయితే ఈ టీంలో కేవలం 6 ఆటగాళ్ల కోసం మాత్రమే ఖాళీ ఉంది. ట్రేడింగ్ సమయంలో మొహమ్మద్ షమీ చేరడం వల్ల ఈ టీం ఇప్పుడు ఫినిషర్, బ్యాకప్ పేసర్గా ఓ విదేశీ బ్యాటర్ను చూస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వద్ద 21.8 కోట్ల కొనుగోలుకు అవకాశం ఉంది. ఇదే పర్స్ వాల్యూతో ఈ టీం ఐపీఎల్ మినీ వేలంలోకి ప్రవేశిస్తుంది. గత సీజన్లో ఫాఫ్ డు ప్లెసిస్ అలరించగా ఈ సీజన్లో తప్పుకున్నాడు. జేక్ ఫ్రేజర్ మెకిర్క్ను కూడా విడుదల చేశారు. ఈ టీంలో ఇప్పటికే 8 స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. 2025లో ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పుడు అదే ఉత్సాహంతో 2026లోకి అడుగు పెడుతుంది. అయితే కేవలం 16.4 కోట్ల విలువైన పర్స్ వాల్యూతో మినీ వేలంలో అడుగు పెడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ టీం వద్ద ప్రస్తుతం 16.5 కోట్ల వర్స్ ఉంది. సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ చేసిన తర్వాత అదే ట్రేడింగ్ లో రవీంద్ర జడేజాను జట్టులోకి తీసుకున్నారు. 12.9 కోట్ల పర్స్ వాల్యూతో ఈసారి ఐపీఎల్ మినీ వేలంలోకి అడుగు పెడుతున్న గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు 5 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో గత సీజన్లో పంజాబ్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో ఈసారి ట్రోఫీని దక్కించుకోవాలని పంజాబ్ కింగ్స్ ప్రణాళికలు రచిస్తుంది. ఈ టీం వద్ద 11.5 కోట్ల పర్స్ వాల్యూ ఉంది. అంబానీ యాజమానిగా ముంబై ఇండియన్స్ ఈ జాబితాలో చివర్లో ఉంది. ఈ జట్టు 2.75 కోట్ల విలువైన పర్స్ తో వీళ్ళు 5 ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంది.